ఓం ధర్మాచార సమేత నీతి విమతాన్నాశా సునీతి సదా కర్మాధీన సమస్త జీవ సుకృతి సద్భావ సంపత్ప్రదా నైర్మల్య ప్రతిభా ప్రమోదవర రూప మాధవీ మాన్యదా మర్మాదిత్వనపాయిని అమలిని శ్రీరాలితాం భావయే. సర్వవేద విధాత, సర్వశాస్త్ర ప్రణీత, సర్వ విద్యా వినీత, సర్వభావ పునీత అయినటువంటి ఆ సర్వ విద్యా ప్రభాతకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క సృష్టి స్థితి విధానాలను చెబుతూ సర్వజీవరాశికి జననిగా ధర్మాలను ఆచారాలను నిర్ణయించి వేదాలలో విజ్ఞానమంతా నిక్షిప్తం చేసి జీవులకి వారి కర్మలను బట్టి పుణ్యాపుణ్యాల ఫలాన్ని ప్రసాదించేది అన్న నామాల తర్వాత వేదజ్ఞానాన్నే ఆమోదించినటువంటి సర్వోన్నత్యమైన విజ్ఞాన స్వరూపిణిగా ఆగమ నిగమాల సారమంతా పోతపోసినటువంటి మంత్రమూర్తిగా ఆమె పదధ్యానం చేసిన వారికి ముక్తి ప్రదాయినిగా దర్శింపజేశాయి క్రిందటి రెండు నామాలను. అంతేకాకుండా మంత్రశాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేసుకొని యోగ వేదాంత విశేషాలను నింపుకొని వస్తు ధ్వనిపూర్వక భావాలను కూడా నిగూఢంగా భద్రపరుచుకొని పైకి కేవలం శృతుల సింధూరాన్ని ఆగమాలని ముత్యపు చిప్పల్ని ప్రదర్శించాయి ఆ నామాలు. అసలైన అద్భుత భావ ప్రదర్శన చేయకుండా గుంభనగా ఉండి పరిశ్రమ చేసిన వారికి మాత్రమే నిజభావ సందర్శన పారవస్యాన్ని కలిగించేటటువంటి అద్భుత నామాలు ఆ రెండును. ఆ నామాల భావం అంతు చిక్కకపోయినా కానీ వాటిని ఊరికే పఠించిన వాటిలోని మంత్రశక్తి ఫలితాలు సుఖ సౌభాగ్య జీవనం ముక్తిపదం పాఠకులకు లభిస్తుంది. మొత్తం ఈ సహస్రనామాల్లో అలాంటివి మంత్రభూయిష్టాలు, వేద వైశిష్ట్యాలు, జ్ఞాన వైదుష్యాలు కొద్దిగా దొరుకుతాయి. కొన్ని ఆ మంత్ర విశేషాలని మరిన్ని వివరిస్తూ ఫలితాలని దేవి ఏ విధంగా ప్రసాదిస్తోందో చెబుతున్నాయి వచ్చే నామాలు. అందులో మొదటిది పురుషార్థప్రద అనే నామం. దాని యొక్క భావార్థం చతుర్విధాలైనటువంటి 4 పురుషార్థాలని ఇచ్చేది, అంటే జీవులకు కావలసినటువంటి ప్రయోజనాలన్నింటినీ ప్రసాదించేది అని అర్థం. దాని యొక్క భావార్థ శ్లోకం ధర్మం జీవన ధర్మ కర్మ నియమాత్కృత్యేతు శక్తిప్రదా అర్థం ధర్మ సుసాధనైక కరణా కామేపి సిద్ధ్యంతునా మోక్షం ముక్త సుసంగత స్థితియుతాన్ సత్సంగతే సాధితాన్ చాతుర్ధ్యాత్ పురుషార్థ సప్రద సదా సిడ్నీపురీ శారదాని. అంటే ధర్మం జీవన ధర్మ కర్మ నియమాత్కృత్యేతు శక్తి ప్రధానం. అంటే ధర్మార్థ కామమోక్షాలను ఏ విధంగా ఇస్తుందో చెప్తుంది ఈ శ్లోకం. జీవన ధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఆ ధర్మ సాధనకు ఉపకరణమైనటువంటి అర్థాన్ని దాన్ని అనుభవించగలిగినటువంటి స్థితిని కలిగిస్తూ సత్సాంగత్యం ద్వారా మోక్షాన్ని సాధించే విధానం అందిస్తూ 4 పురుషార్థాలను ప్రసాదించే ఈశ్వరి. మోక్షం ముక్త సుసంగత స్థితియుతాన్ సత్సంగతే సాధితాన్ అన్నారు. అంటే సత్సాంగత్యం వల్ల మోక్షాన్ని సాధించే విధానాన్ని ప్రసాదిస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలని ఈ 4 పురుషార్థాలు అంటారు. అంటే పురుషుడు అంటే జీవుడు, మగవాడనే కాదు అందరూ కూడా. పురుషుడు అంటే పురంలో ఉండేవాడు, పురం అంటే దేహం, దేహంలో ఉండేవాడు జీవుడు, అతడు పురుషుడు. అటువంటి పురుషుడు యొక్క జీవుల యొక్క జీవన విధానం ఈ 4 అర్థాలతోనే ముడిపడి ఉంది. ధర్మం అంటే నిర్వర్తించవలసిన పని, దానము, న్యాయము అని అర్థం. అర్థం అంటే ధనము, ప్రయోజనము అని అర్థం. కామం అంటే ధర్మబద్ధమైన కోరిక అనుభవించడం అని అర్థం. మోక్షం అంటే ముక్తి, బంధ విమోచనం అని అర్థం. ఈ 4 పురుషార్థాలని కూడా ధర్మబద్ధంగా జీవించే మానవులకి వారి అర్థకామాలు ధర్మమైనవిగా ఉన్నంత వరకు వాటిని ప్రసాదించి ఆ తర్వాత వారి కర్మఫలాలకు అనుగుణంగా మోక్షాన్ని కూడా ఇస్తుంది దేవి అని దీని యొక్క అర్థం.
అంటే ధర్మ అర్థ కామాలను సరి అయినటువంటి మార్గంలో ఆచరించిన జీవులకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని భావం, దీని యొక్క భావం. ఈ బ్రహ్మాండ పురాణంలో ఒక వాక్యం ఉంది, ఏ చేయంతి పరాంశక్తిం విధినా విధినాపివా నతే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయ తస్మాదశేష వర్ణానాం త్రిపురారాధనం వినా నస్తౌ భోగాపవర్గవత్తు యోగమధ్యేన కుత్రచిత్ అని ఉంటుంది. అంటే పరాశక్తిని పూజించే వారందరూ కూడా మరలా సంసారంలో పుట్టరు, వారికి తప్పక ముక్తి కలుగుతుంది, సంశయం లేదు. అట్టి వారికి ఇహలోక భోగాలు ముక్తి కూడా కలుగుతాయి అని. క్రిందటి నామం సకలాగమ సందో సుక్తి సంపుడమౌక్తిగా అనేటువంటి నామంలో షోడశీ మహామంత్రాన్ని చెప్పి ఆ మంత్రోపాసన వల్ల కలిగేటువంటి ఫలితాన్ని వివరిస్తుంది ఈ నామం. ఇందులో ధర్మార్థ కామమోక్షాలు ఎలా ఉన్నాయో చూస్తే, ధర్మం అంటే ఏ విధంగా ధర్మాన్ని మనకి ఇస్తుంది దేవి అంటే, ధర్మం ధర్మం పద్ధతిలో చూస్తే జన్మ జన్మలకి కూడా ఇష్టప్రాప్తిని, మనకు కావలసిన దాన్ని, అనిష్ట పరిహారాన్ని, అక్కర్లేని దాన్ని వదిలేయడానికి పొందడానికి సాధనాలు గ్రహించడం, అటువంటి సాధనాలు ఇస్తుంది. ఇక అర్థం అంటే ఆ సాధనాల్ని జీవితాంతం అనుష్ఠించగలగడం. కామం అంటే ధర్మబద్ధమైనటువంటి తాత్కాలికమైన సుఖభోగాలను అనుభవించడం కూడా. మోక్షం అంటే పునర్జన్మ లేనటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్య సాధన. ఈ నాలుగింటిని కూడా ఇస్తుంది అని, ఈ పురుషార్థాలు జీవులందరూ సాధించేటువంటి అవకాశం కల్పిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇక పురాణ వచనం ప్రకారం చూస్తే ఆరోగ్యార్థే చయతే సూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికాం అంటుంది. అంటే సూర్యుని అర్చిస్తే ఆరోగ్యాన్ని, అర్థాన్ని కలిగిస్తాడు ఆయన. ఇక మాధవం విష్ణుమూర్తిని కొలిస్తే ధర్మము మోక్షము ఇస్తాడు ఆయన. ఇక శివుణ్ణి కనుక ధ్యానిస్తే, శివుణ్ణి కనుక పూజిస్తే ధర్మార్థ మోక్షాయ, ధర్మము అర్థము మోక్షము ఇస్తాడు ఆయన. కానీ చతుర్వర్గాయ చండికాం, దేవిని కనుక ఆరాధిస్తే 4 వర్గాలు వస్తాయి, ధర్మార్థ కామమోక్షాలు 4 వస్తాయి అని చెప్తుంది ఆ పురాణం. ఈ ధర్మం లౌకికము అలౌకికము అని 2 రకాలు. నామరూపాలుగా పరిమితమైనటువంటి కర్తవ్యం లౌకిక ధర్మం, ఆత్మకు సంబంధించిన కర్తవ్యం అలౌకిక ధర్మం. ఈ రెండింటి యొక్క సామరస్యము ధర్మాద్వైతం అంటారు దీన్ని. దాన్ని సాధించే ఉపాయం అర్థం, దాన్ని సాధించడానికి మనోనిశ్చయం కారణం కామం. నామరూపాల నుంచి ఆత్మను విడిపించుకునే ఉపాయం మోక్షం. ఈ సాధనా చేష్టయాలని అంటే ఈ పురుషార్థాలని ప్రసాదించేది దేవి అని అర్థం. పురుషార్థాలను ప్రసాదిస్తుంది దేవి అంటే వాటిని సాధించడానికి జీవులు అనుసరించే విధానాలని, వాటికి తగిన సదాలోచనని, సత్సాంగత్యాన్ని తన పదధ్యానంతో ప్రసాదిస్తుంది దేవి అని ఈ నామం యొక్క భావం. క్రిందటి నామాల్లో చెప్పినటువంటి షోడశీ మంత్రాన్ని ధ్యానించడం, ఉపాసించడం వల్ల కలిగే ఫలాన్ని చెప్పింది ఈ నామం. ఆ ఫలం ఇహలోక సుఖ సంతోషాలు, పరలోక ముక్తి పదమును. ఆ సౌఖ్యప్రద, సౌభాగ్యప్రద, సుజ్ఞానప్రద, సద్భక్తిప్రద, సద్ముక్తిప్రద ఆ పరమేశ్వరే. దైవాలంతా కొన్ని పురుషార్థాలని ఇవ్వగలరని, దేవి మాత్రం అన్నిటినీ ప్రసాదించగలదని కిందటి నామం యొక్క భావం. బ్రహ్మాండ పురాణం అయితే దేవిని ఉపాసిస్తే మరుజన్మయే లేదంటుంది కూడాను. ముముక్షువులు సాధకులు కూడా చాలా కొద్దిమంది ఉంటారు వాళ్ళు. కనుక అధిక సంఖ్యాకులైనటువంటి సామాన్య మానవుల్ని, భక్తులైన వారిని తరింపజేయడానికి దేవి వారిని తగు విధంగా ప్రోత్సహించి సహాయపడుతుందని ఆ నామం యొక్క సారాంశం. పురుషార్థప్రద అంటే 4 అర్థాలను ఇస్తుంది. అందుకు మానవుడు చేయవలసిందల్లా మహిమాన్వితమైనటువంటి మంత్రరహస్యాలు ఉన్నటువంటి ఆ నామాలను శ్రద్ధాభక్తులతో పఠించడం అనేటువంటి అదే సందేశం ఈ నామం. నామపారాయణ ప్రీత అనే నామం ధరించిన దేవి ఆ పారాయణులకు ప్రీతితో లాలించి పాలించి పురుషార్థాలను ప్రసాదిస్తుంది. ధ్యానించే భక్తుల మనోభీష్టాలని నెరవేర్చగల సర్వసమర్థురాలు, సంపూర్ణ శక్తి జ్ఞాన ఐశ్వర్య స్వరూపిణి దేవి అని అంటోంది వచ్చే నామం. అది పూర్ణ అనే నామం.
పూర్ణ అంటే పూర్ణమైనది, నిండైనది అని అర్థం. సృష్ట్యాద్యంత ప్రమాణ పూర్ణమహిత దుష్కృత్య నాశంకృత వృద్ధిక్షయ్యధికం విలోమరహిత హృద్యానవద్యాకృత రాకాచంద్ర సమాన కాంతి విలసద్యోగీశ్వరాన్మానసాన్ పూర్ణాత్ పూర్ణముదిచ్యతే శృతినుత సిడ్నీపురీ శారదా అని దాని యొక్క భావార్థ శ్లోకం. పూర్ణ అనే నామానికి భావార్థ శ్లోకం ఇది. అంటే ఏముంటుంది? సృష్ట్యాద్యంత ప్రమాణ పూర్ణమహిత దుష్కృత్య నాశంకృత అంటుంది. అంటే సృష్టికి మొదలు చివరను నిర్ణయించగలిగినటువంటి పరిపూర్ణత్వం కలిగి, అంటే సృష్టి మొత్తం మొదటి నుంచి చివరిదాకా ఉన్నటువంటి పరిపూర్ణత్వం కలిగి దుష్కార్యాలను నివారిస్తూ వృద్ధి నాశము ఎక్కువ తక్కువలు అనేవి లేనటువంటి పూర్ణస్థితిలో వృద్ధిక్షయ్యధికం విలోమరహిత అన్నారు కదా, అటువంటి పూర్ణస్థితిలో ఉంటూ పూర్ణిమా చంద్రుడితో సమానమైన కాంతితో, అంటే రాకాచంద్ర సమాన కాంతి విలసత్ అన్నారు. అలాంటి కాంతి పూర్ణచంద్రుని కాంతితో ఉంటూ యోగుల మనస్సులను ప్రకాశింపజేస్తూ పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి అంటున్నటువంటి వేదాల చేత కీర్తింపబడినటువంటి ఈశ్వరి అని తన శక్తితో సృష్టి అంతటినీ నిర్మించినా సరే తన యొక్క శక్తిని ఏమాత్రం ఖర్చు కాకుండా దేవి యొక్క శక్తి పూర్ణంగానే ఉంది. ఇంకా అంటే వృద్ధిక్షయాలు, హెచ్చుతగ్గులు, ఆద్యంతాలు వంటి లెక్కింపగలిగినటువంటి లేదా కొలత వేయగలిగినటువంటి లక్షణాలు లేనిది, అంటే పరిమాణం లేనిది అని, దేశకాలాల వంటి వాటి చేత విభజింపబడనిది, సకలైశ్వర్యనిధి, పరిపూర్ణ స్వరూపిణి అని ఈ నామం యొక్క భావం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే మొట్టమొదటి ఉన్నది పూర్ణము, ఆ పూర్ణం నుంచి కొంత భాగం తీసుకున్నా కానీ బయటకు వచ్చినా సరే అది పూర్ణమే, ఇది పూర్ణమే. అంటే పూర్ణంలో నుంచి వచ్చిన భాగము పూర్ణమే, అంశ పూర్ణమే, పూర్ణము పూర్ణమే. కాబట్టి ఆ పూర్ణాన్ని ఏ విధంగానూ కూడా అంశాలుగా చేయలేరు అని పూర్ణమేవావశిష్యతే, అలా పూర్ణమే మిగిలిపోతుంది మళ్ళా అని. పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని చెప్పింది పూర్ణ అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అంటే అన్నీ తానే అయినది, అన్నీ తనలోనే కలిగి ఉన్నది, తనకంటే అధికమైనది లేనిది, కేవల చిదానందమూర్తి అని ఈ నామ యొక్క భావం. సర్వస్వతంత్రమైనది, అనాద్యంత స్వయం శక్తిగా ఉన్నది, అనంత ఐశ్వర్య నిలయమైనది, షడైశ్వర్య సంపత్తి కలిగినది, సత్య సంపూర్ణ బ్రహ్మమే ఈ పూర్ణ అంటే. అదే దేవి యొక్క పూర్ణ బ్రహ్మ స్వరూపిణి అని భావం. ఇక ఈశావాస్యోపనిషత్తు అంటుంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగతాం జగత్ తేన త్యక్తేన భుంజీసా మా గృహ కస్య శుద్ధనం అంటుంది. అంటే ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మచే వ్యాప్తం అయి ఉన్నది కనుక త్యాగబుద్ధితో అనుభవించిన ఆయన జగత్తులో ఉన్న దేనినైనా సరే దేనిపైన కూడా అభిమానం పెంచుకోకు, ఇది అంతా కూడా పూర్ణమైన పరబ్రహ్మ స్వరూపమే అని. ఇక పూర్ణ అంటే శుక్లపక్ష చతుర్దశి రాత్రికి పూర్ణ అని పేరు. అలాగే పంచమి దశమి తిథిలో కూడా పూర్ణ అని పేరు. అంటే ఆ తిథుల స్వరూపం కలిగినది, పంచమి దశమి తిథుల యొక్క స్వరూపం కలిగినది. అలాగే శుక్లపక్ష చతుర్దశి రాత్రికి పూర్ణ అని పేరు. కాబట్టి ఆ దేవి ఆ శుక్లపక్ష చతుర్దశి రాత్రి స్వరూపం కలిగినది అని అర్థం. అలాగే పూర్ణ అనే నది కూడా ఒకటి ఉంది. అది శంకరాచార్యుల వారి జన్మస్థలం అయినటువంటి కాలడికి సమీపంలో ఉంది. అనంతమైన సంపదలు, సంపూర్ణ జ్ఞానానందాలు, శక్తియుక్తులు కలిగి పరబ్రహ్మ యొక్క పూర్ణత్వానికి చిహ్నంగా ఉంది దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే సంపూర్ణమైన శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మం నుంచి సంకల్ప మాత్రం చేత మాయాశక్తిగా ఆ పూర్ణం నుంచి వెలువడినటువంటి పూర్ణమే ఈ పూర్ణ. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ పూర్ణమేనా ఈ పూర్ణమే అంతా పూర్ణమే. అంటే తరుగు లేనిది, తిరుగు లేనిది, కొరత లేనిది, కొలవలేనిది, పెరుగు లేనిది, తరుగు లేనిది పూర్ణత్వమైనటువంటి లక్షణం అది. ఇలా అంశగా భాషించే పూర్ణ అసలు మూలమైనటువంటి పూర్ణము ఒకటే, రెండు పూర్ణాలే, రెండు ఒకటే. జ్ఞాన పరిపూర్ణ, ప్రజ్ఞా ప్రపూర్ణ, సత్య సంపూర్ణ,
విజ్ఞాన వితీర్ణ ఆనందపూర్ణ ఆ పరమేశ్వరే. 4 విధాలైన పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే దేవి సర్వైశ్వర్య సంపూర్ణ సత్యానంద ప్రపూర్ణ అన్నది పూర్ణ అన్నటువంటి కిందటి నామం. అన్నింటిలోనూ సంపూర్ణమైనది కాబట్టి సృష్టిలో జీవులందరికీ కూడా కోరిన వారికి కోరికల మేరకి ఎల్లప్పుడూ ప్రసాదించేది క్షిప్రప్రసాదిని అయి కూడా తాను పూర్ణంగానే ఉండగలిగినటువంటి సామర్థ్యం కలది దేవి అని ఆ నామం యొక్క భావం. దాని అసలు అంతరాంతర భావం చూస్తే దేవి ఆద్యంతాలు అంటే మొదలు చివర హెచ్చు తగ్గులు వృద్ధి క్షయాలు లేనటువంటి నిత్య సంపూర్ణ సత్య పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాంటి పూర్ణరూపిణి అయినటువంటి దేవి ఇవ్వడమే కాకుండా అన్నీ తానే అయ్యి అన్నిటినీ తన రూపంగానే అనుభవిస్తోంది అంటోంది భోగిని అనేటువంటి తర్వాత నామం. ఈ భోగిని అనే నామానికి అర్థం భోగమును కలది అంటే భోగమును ఇచ్చేది, లేకపోతే ఆ రెండు కూడా అన్వయిస్తాయి ఆ నామానికి. దీని యొక్క భావార్థ శ్లోకం సౌఖ్యానంద శుభానుభూతి వరద సంపూర్ణ భోగావహ భోగిద్భూషణ ప్రేమ కారణ గుణ శోభాస్య సద్భావన మూలాధారక చక్ర సంస్థిత వరాద్భద్రాకృతే భోగిని భోగాతీత గుణావతీర్ణ కరుణ సిడ్నీపురి శారదా అని. అంటే సౌఖ్యానంద శుభానుభూతి వరద సంపూర్ణ భోగావహ అన్నారు. అంటే సుఖము ఆనందము శుభాలని అనుభవించడం వంటి భోగాలు తాను పొంది జీవులకు ఇస్తూ భుజంగభూషణమైనటువంటి భోగిద్భూషణ ప్రేమ కారణ గుణ శోభాస్య సద్భావన అన్నారు. అంటే భోగిభూషణుడు అంటే భుజంగభూషణుడు శివుడు ఈశ్వరుని యొక్క ప్రేమకు కారణమయ్యి మంచి భావాలతో శోభిల్లుతూ మూలాధార చక్రం వద్ద ఉన్నటువంటి కుండలినీ శక్తిగా భోగాలన్నిటికీ అతీతమైనటువంటి స్థితిని ప్రసాదించే కరుణ కలిగినటువంటి భోగిని అనేవాడే ఈశ్వరి అని. భోగాల్ని తాను సంపూర్ణంగా కలిగి అనుభవించి భక్తులకు ఇచ్చేది అని అర్థం. ఈ భోగాలు ఏమిటి అని ఆలోచిస్తే అష్టభోగాలు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ అష్టభోగాలు 8 భోగాలు ఏమిటంటే గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, మాంగళ్యము, పుష్పము, గంధము, తాంబూలం. ఈ భోగాలు 8 భోగాలు వీటిని అష్టభోగాలు అంటారు. వీటిని ఈ అష్టభోగాలని భక్తులకు ప్రసాదించి వారికి సుఖ సంతోషాలు సౌభాగ్య భాగ్యాలు కలిగించేది అని దీని యొక్క భావం. అలాగే మానవ సంబంధమైనటువంటి ఈ భోగాలే కాకుండా మరెన్నో భోగాలను సంపూర్ణంగా కలిగినది దేవి అని దీని యొక్క భావం. సృష్టిలో ఈ భోగానికి ఇంకొక అర్థం ఆలోచిస్తే సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవిస్తున్నది అని అర్థం. భోగం అంటే అనుభవం అని అర్థం. అంటే సృష్టిలో ఉన్న సమస్తాన్ని అనుభవిస్తున్న దేవి అని కూడా అర్థం దీనికి. అంటే శక్తి స్వరూపుడైనటువంటి దేవి జీవుల కర్మేంద్రియాల ద్వారా సమస్తాన్ని చేయిస్తూ తాను అనుభవిస్తోంది. అంటే జీవుడు చేస్తున్నది అనుభవిస్తున్నది తానే అని అనుకోవడం మాయాలక్షణం. ఆ పరాశక్తియే చేస్తున్నది అదే చేయిస్తున్నది అన్న సత్యాన్ని కనుక అనుభవపూర్వకంగా గ్రహించడమే జ్ఞానం. అదే మోక్షకారకం. భగవద్గీతలో చాలా చోట్ల ఇదే భావాన్ని చెబుతాడు భగవానుడు. ప్రకృతి రూపంలో అన్ని జీవుల్లోనూ ఉండి పనులు చేయిస్తూ సమస్తమును భోగిస్తున్నది అంటాడు. దాన్నే మరో విధంగా చెబుతాడు పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటాడు. అంటే నేను వైశ్వానరుడు అనేటువంటి జఠరాగ్నిగా ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడా కూడుకొని 4 విధాలైనటువంటి అన్నాలని పచనం చేస్తున్నాను, అంటే జీర్ణం చేస్తున్నాను. అలా జీవుల్లో ఉండి ఆహారంతో సహా సర్వమును కూడా అనుభవిస్తున్నది దేవి అని. ప్రాణశక్తిగా జీవుల్లో ఉండి సమస్తాన్ని అనుభవిస్తున్నది మూలపురుషి అయిన దేవి అనడంలో ఈ భోగాలన్నీ కూడా శక్తి స్వరూపాలుగా దేవి వరం వల్లనే అవి సాధ్యమవుతున్నాయని భావించి అనుభవించమని తంత్రశాస్త్రం చెబుతోంది. భోగ యోగాత్మకం కౌరం అంటుంది. అంటే
భోగము యోగము కలిపినదే కౌరవమతం అని కౌలాచారాన్ని వివరిస్తుంది తంత్రశాస్త్రం. ఇక భోగం అంటే నివేదన, అనుభవం అనే అర్థాలు ఉన్నాయి. ఈ నివేదన అనే అర్థంలో చూస్తే భోగాన్ని వివిధ రకాలైనటువంటి పదార్థాలని నివేదనగా స్వీకరిస్తుంది దేవి అని. ఈ విషయాన్ని మున్ముందు నామాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. పాయసాన్న ప్రియాతోక్స్తా అంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు అనుభవం అనే అర్థంలో చూస్తే జీవులకి వారి వారి కర్మఫలాలకు తగిన విధంగా అనుభవాలను ఇచ్చేది అని. భోగాలను ప్రసాదించడం ద్వారా భక్తులను భోగులుగా చేస్తుంది కనుక భోగిని. ఇది ఇంకొక విధమైన అర్థం చెప్పుకోవచ్చు. అంటే భోగాలను ఇవ్వడం ద్వారా భక్తులను భోగులుగా చేస్తుంది కాబట్టి ఆమె భోగిని. ఆ భోగాలను కనుక మితిమీరి అనుభవించి రోగాల బారిన పడకుండా మితిగా గ్రహించి యోగ మార్గం వైపు దృష్టి పెట్టమని దీని యొక్క అంతరార్థం. ఇక భోగి అంటే సర్పం అనే కూడా అర్థం ఉంది. సర్పం అనే అర్థంలో చూస్తే దేహంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సర్పాకారంలో మూలాధారం వద్ద 3.5 చుట్టుకుని ఉంటుంది. ఆ శక్తియే దేవి అని ఇదివరకు నామాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ సర్పాకార శక్తియే భోగిని అంటే. అలాగే సర్పాన్ని ధరించినటువంటి ఈశ్వరునికి ప్రేమ కారణం అయింది. భోగిద్భూషణ ప్రేమ కారణం అన్నారు కదా ఇందాక శ్లోకంలో. సర్పాన్ని ధరించినటువంటి ఈశ్వరునికి ప్రేమ కారణమైనది, అనురాగ భావ నిలయమైనది భోగిని అర్థం. ఇక యోగపరంగా చూస్తే దేహాల్లో ఉన్నటువంటి వ్యష్టి కుండలిని రూపంలో ప్రతి దేహంలో ఉన్నటువంటి కుండలిని రూపంలో ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని కలుగు చేస్తుంది కనుక భోగిని అంటే ఆ భోగం ఇస్తుంది ప్రతి దేహంలో ఉండి. అలాగే విశ్వకుండలిని రూపంలో విశ్వం అంతా కుండలిని అనుకుంటే విశ్వం అంతా కూడా ఒక కులమార్గం అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి రూపంలో ఉన్న కుండలిని మాయాంతరితమైన భోగాన్ని బ్రహ్మాంతరితమైన భోగాన్ని ఆ రెండు కూడా తానే అందరికీ అన్ని జీవులకు ప్రసాదిస్తున్నది ఈశ్వరి అని అర్థం. కనుక ఆ విషయంలో కూడా అంటే వ్యష్టి కుండలిలో అంటే దేహంలో ఉన్న కుండలిలోనూ విశ్వకుండలిలోనూ అంటే విశ్వమంతా ఉన్నటువంటి కుండలిలోనూ కూడా ఆనందాన్ని తాను అనుభవిస్తూ సకల జీవులకు ఇచ్చేది అని అర్థం. అందుకని భోగిని. అలాగే భోగిని అనే పేరుతో ఒక నాగకన్య కూడా ఉంది. బహుశా నాగులు దేవి ఉపాసకులు అవడం వలన వారి కన్యలకి దేవి నామాన్ని పెట్టుకున్నారని చెప్పుకోవచ్చును. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ ఒక నిక్షిప్తమైన మంత్రం ఉంటుంది. పూర్ణభోగిని అనే మంత్రం. ఇది సర్వైశ్వర్య మంత్రదేవత. ఇది దాని యొక్క ధ్యానం పీతవస్త్ర పరిధానాం ప్రసన్న వదనాం శుభాం ప్రకటాభీతి చిన్ముద్రాం భజేహం పూర్ణభోగినీం అని. దాని మంత్రం ఐం హ్రీం భోగిని పూర్ణే స్వాహా అని. అన్ని విషయాల్ని అనుభవిస్తున్నదని అనుభవమైనటువంటి ఫలాలని జీవులకు ఇస్తుందని ఈ నామం యొక్క భావం. జీవుల ఇంద్రియాలు మనస్సుల రూపంలో విషయాలన్నీ తానే భోగ్య రూపంగా పొంది భోగరూపంగా జీవులకు పంచిపడుతుందని అంతరార్థం. అంటే అదే కాకుండా సర్పసాదృశమైనటువంటి భోగిని పదం అంటే భోగినికి సర్పం అనేటువంటి అర్థం ఉంది కాబట్టి ఆ భోగిని అనే పదం వాడడంతో దేహంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కూడా దర్శింపజేసింది ఈ నామం. కోరిన వారికి భోగాలను ప్రసాదిస్తుందని కూడా ఇందులో అంతర్గతంగా ఉన్న భావం. భోగ ప్రసాదిని, రాగ ప్రమోదిని, యోగ విలాసిని, యాగ ప్రభాసిని ఆ పరమేశ్వరే. జీవులందరిలోనూ ప్రాణాలు ఇంద్రియాల రూపంలో సమస్త విషయాలని అనుభవిస్తుంది దేవి అన్నది భోగిని అనేటువంటి కింద నామం. కానీ జీవులకి ఆ విషయాలు తామే అనుభవిస్తున్నటువంటి భ్రమను కల్పిస్తుంది తన మాయాజాల మహేంద్రజాలంతో. ఆ భ్రమ వల్లనే జీవులకి తమ ఆయా విషయాల మీద అనుభవ ఫలాలు వాటితో వచ్చేటువంటి పుణ్యాపుణ్యాలు అంటుకుంటాయి ఆ భ్రమ వల్లనే. అవి ఈ జన్మలో అయితే దుఃఖహేతువులు, మరుజన్మలకు కారణాలు కూడా. అలా తన మాయాశక్తితో ఆ భ్రమను కలిగించి జీవుల్ని జన్మ కర్మ బంధాలలో పడేస్తుంది. ఆమె విడదీస్తుంది కూడా. ఆ బంధాలే ఇహలోక అనుబంధాలు, పారలౌకిక ప్రతిబంధకాలవి. వాటిని తప్పించుకోవడం అంటే భ్రమకు మూలమైనటువంటి మాయను తప్పుకు తిరగడం, అంటే దేవి పదధ్యానం చేయడం, పరమార్థాన్ని అర్థించడం. ఆ పరమార్థం సమస్త లోకాలను ఏలేటటువంటి అధినేత్రిగా మహారాజ్ఞిగా గుర్తించి వర్తించమంటోంది భువనేశ్వరి అనేటువంటి వచ్చే నామం.
ఈ భువనేశ్వరి అనే నామానికి అర్థం అన్ని లోకాలకు అధినేత్రి అయినటువంటి ఈశ్వరి అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఆపాతాళ సమస్త లోకయుత బ్రహ్మాండాధిలోకేశ్వరీ దేహాంతర్యుత ప్రజ్ఞధీర ఘన విజ్ఞత్వాదిశక్తీశ్వరీ జాతజ్జీవిత జీవనాదిగుణ భూతాధీశ ప్రాణేశ్వరీ కామాక్షి భువనేశ్వరి సురవరి సిడ్నీపురి శారదాని. అంటే ఆపాతాళ సమస్త లోకయుత బ్రహ్మాండాది శక్తీశ్వరి లోకేశ్వరి అన్నారు. అంటే పాతాళం మొదలు అన్ని లోకాలతో కూడినటువంటి బ్రహ్మాండానికి అధిపతిగా దేహాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ ధైర్యము వివేకం వంటి ఉత్తమ గుణములు రూపంగా ఉండి, అంటే దేహాంతర్యుత ప్రజ్ఞ ధీర ఘన విజ్ఞత్వాది శక్తీశ్వరి అన్నారు. దేహాల్లో కూడా కొన్ని భువనాలు ఉన్నాయి. అవి ప్రజ్ఞ ధైర్యము వివేకము ఇటువంటి ఉత్తమ గుణముల రూపంలో ఉండి, అంటే భువనాల రూపంలో ఉండి జన్మించినటువంటి ప్రతి ప్రాణి యొక్క జీవనానికి కావలసినటువంటి గుణాలని తత్వాలని ప్రాణరూపంలో నియంత్రిస్తున్నటువంటి భువనాలకు అధిపతి అయినటువంటి ఈశ్వరి అని. అలా దేహంలోనూ విశ్వంలోనూ కూడా ఉన్నటువంటి భువనాలకు ఈశ్వరి అని. ఇక భూ అంటే పుట్టుక జన్మ, వన అంటే జలం అనే అర్థాలు. అంటే ఆ అర్థాలు కనుక తీసుకుంటే మనం జీవుల యొక్క పుట్టుకలు దానికి మూలమైనటువంటి జలతత్వాన్ని నియంత్రించి జీవన జన్మాలని పరిరక్షిస్తుంది దేవి అని అర్థం. ఈ భువనాలు 14 భువనాలని పురాణ ప్రసిద్ధం. అది అంటే ఆ 14 భువనాలు కూడా అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అధోలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అనేటువంటి 7 అధోలోకాలు. అలాగే ఊర్ధ్వలోకాలు భూ భువ సువ మహ జన తప సత్యలోకం. ఇలాగా ఈ 7 లోకాలు కూడా ఊర్ధ్వలోకాలు. ఈ 14 భువనాలకి కూడా అధినేత్రి మహారాజ్ఞి దేవి అని దీని యొక్క అర్థం భువనేశ్వరి అంటే. యోగపరంగా చూస్తే దేహంలో ఉన్నటువంటి ప్రజ్ఞ విజ్ఞత వివేకం ఇటువంటి స్థితులను కూడా భువనాలు అంటారు యోగశాస్త్రంలో. వాటన్నిటికీ అధినేత్రి అంటే జీవుల్లో ఉండేటువంటి వివేకాన్ని విజ్ఞానాన్ని ప్రజ్ఞల్ని వీటన్నిటినీ కూడా ఈ లక్షణాలన్నింటినీ కూడా నియంత్రించేది వాటికి అధిపతి దేవి అని అర్థం. ఇక భువనేశ్వరి అనేటువంటి మంత్రమే ఉంటుంది. ఆ మంత్రబీజం హ్రీంకారం, అదే మాయాబీజం. భువనేశ్వరి అనే మంత్రం సుప్రసిద్ధ మంత్రం. అది పంచదశి మంత్రంలో 3 హ్రీంకారాలు ఉంటాయి. అది అత్యంత ప్రధానమైన బీజాక్షరం హ్రీం అనేది. అంటే శివశక్తుల యొక్క సమైక్య రూపం ఈ హీంకారం. అలాగే హీంకారంతో మొదలయ్యే నామాలు లలితా త్రిశతిలో 45 దాకా ఉన్నాయి. అలాగే దాంట్లోనే హీంకార జప సుప్రీత అనే నామం ఉంటుంది. అంటే భువనేశ్వరి బీజమైనటువంటి హీంకారాన్ని కనుక జపిస్తే సంతృష్టి చెందేది దేవి. అలాగే హ్రీం అనేది శక్తి ప్రణవం, ఓం అనేది శివప్రణవం. ఈ హ్రీం అనే నాదం నుంచే దేవి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తును అంతటినీ కూడా సృష్టించింది. ఆ హ్రీంకారాన్నే ఆసనంగా కలిగినది దేవి అంటోంది త్రిశతి యొక్క ధ్యాన శ్లోకం. హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అంటుంది. అంటే ఎంతో అర్థవంతమైన పదాలు ఇందులో ఈ శ్లోకంలో ఉన్నాయి. గౌరీ అనే పదం ఉంది అంటున్నాను. గౌరీ అంటే పార్వతీదేవి అనుకోవచ్చును, కానీ గౌరీ అంటే గౌరవం. గురువు అనే పదంలో గురు అంటే పెద్దది ఉన్నతమైనది అని అర్థం. అలాగే గురువు అంటే గురు రూపిణి అని అర్థం. అలా గౌరీ అనే పదంతో అన్నిటికంటే పెద్దదైనటువంటి భువనం కాబట్టి ఇందులో గౌరీ అని వాడారు. అలాగే గురుమూర్తిని గుణనిధి అని వస్తుంది. ఆ గురుమూర్తి అనే పదానికి కూడా గౌరీ అని అర్థం ఉంది. ఆ విధంగా ఈ భువనేశ్వరి ఆ గౌరీ రూపంలో ఉన్నటువంటి దేవి. ఇంకొక దేవి భాగవతంలో ఇంకొక రకంగా చెప్పబడింది. ఎలాగంటే శివేన సైతాం దేవీం భావయేత్ భువనేశ్వరీం అని. అంటే ఈ భువనేశ్వరీ దేవి
శివుడితో కలిసినటువంటి దేవియే భువనేశ్వరి అని అర్థం. అంటే శివశక్తి ఐక్య రూపిణి అని అర్థం. అందుకనే ఈ భువనేశ్వరి దేవిని ప్రాతకాలంలో భైరవి రూపంలోనూ సాయం సమయంలో పార్వతీ రూపంలోనూ ధ్యానించాలి అని చెప్పింది తంత్రశాస్త్రం. ఆ రెండు కూడా భువనేశ్వరి రూపాలేవి. అటు భైరవి రూపం ఇటు పార్వతీ రూపం కూడా భువనేశ్వరి యొక్క రూపాలేవి. ఇవన్నీ కూడా మన పరమేశ్వర రూపమే ఇదంతా. అలాగే దక్షిణామూర్తి సంహిత అని ఒక సంహిత ఉంది. ఆ సంహితలో ఘటార్ఘణమైనటువంటి అధ్యాయంలో హృల్లేఖ అనేటువంటి మంత్రం ఉంటుంది. ఆ హృల్లేఖ అనే మంత్రం యొక్క బీజాక్షరాల్లో ప్రతి వర్ణంలోనూ సమస్త భువనాలు ఉన్నాయి అని ప్రారంభించి చెప్పుకుంటూ వస్తుంది. అది చెప్పుకుంటూ వస్తూ ఆకాశ బీజంలో కైలాసాదులన్నీ ఉన్నాయి, ఆ భువనాలన్నీ ఉన్నాయి చెప్పడం వలన ఆ బీజాక్షరాల మంత్రాధిష్టాన దేవత అయినటువంటి దేవి ఆ భువనాలకు ఈశ్వరి అని అర్థం. ఆ బీజాక్షరాల యొక్క అధిదేవత దేవి. ఆ బీజాక్షరాల నుంచి భువనాలని పుట్టాయి కాబట్టి ఈ భువనాలకు అధినేత్రి ఆవిడ. మరో కోణం నుంచి చూస్తే హకారం నుంచి ఆకాశం పుట్టింది, ఈకారం నుంచి వాయువు పుట్టింది అని ఈ విధంగా వర్ణాల నుంచి భువనాలు పుట్టినట్టుగా చెప్పబడింది మంత్రశాస్త్రంలో. ఆ బీజాక్షరాలు ఆ వర్ణాల యొక్క స్వరూపమైనటువంటి దేవి భువనేశ్వరి అని కూడా చెప్పుకోవచ్చును. ఇలా మంత్రపరంగా దేవతాపరంగా ఈ పదం యొక్క వ్యుత్పత్తి చెప్పడంతో ఆ భువనేశ్వరి అనే నామానికి అత్యధిక ప్రాధాన్యం కలుగుతుంది. కాళికాదేవి యొక్క 10 రూపాలు, 10 రూపాల్లో భువనేశ్వరి కూడా ఒక రూపం. ఆ కాళికా రూపాలు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమల అని. ఇందులో 4వదైనటువంటి భువనేశ్వరి అనే నామం కూడా కాళికాదేవి నామం. విశ్వంలోని 14 భువనాలకు రాజ్ఞి, అధినేత్రి అన్నటువంటి అర్థంతో పాటుగా దేహాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ, విజ్ఞత, వివేకము ఇటువంటి అంతర్భువనాలకు కూడా ఆమె నాయకురాలు అనేటువంటి అంతర్గత భావం సైతం అందిస్తోంది ఈ నామం. శివునితో కూడిన దేవి భువనేశ్వరి అనడంతో శివశక్తి స్వరూపాన్ని కూడా చూపిస్తోంది ఈ నామం. అసలు ఈ భువనేశ్వరి అనేది దేవి యొక్క విశిష్ట నామాల్లో ఒకటి. మంత్రపరంగా వర్ణపరంగా కూడా అందంగా సమన్వయించబడిన నామం ఇది. ఇంకొంచెం వివరంగా పరిశీలిస్తే పూర్ణ అనే క్రిందటి నామానికి విస్తారమైన వివరణలే ఈ భోగిని, భువనేశ్వరి అనే నామాలు. అంటే పూర్ణ అనే సంపూర్ణ అంతా పూర్ణంగా ఉందని చెప్పుకున్న తర్వాత ఈ భోగిని, భువనేశ్వరి కొంచెం విడివిడిగా అర్థం చెబుతున్నాయి. ఇవంతే. ఏ దేవి యొక్క పవిత్ర పాదపద్మాల ధూళిని సీమంతాల్లో ధరించడం చేత వేదాలకు మంగళత్వం సిద్ధించిందో, ఏ దేవి నిగమాలు ఆగమాలైనటువంటి ముత్యపు చిప్పల్లో వాటి సారమైనటువంటి బ్రహ్మతత్వం ఘనీభవించినటువంటి ముత్యముల వలె ఉందో, ఏ దేవి మానవ జాతికి ధర్మార్థ కామమోక్షాలనేటువంటి పురుషార్థాలను ప్రసాదిస్తోందో, ఏ దేవి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణిగా ఉన్నదో ఆ దేవియే విశ్వమంతా వ్యాపించినటువంటి ప్రాణశక్తి రూపంలో సమస్తాన్ని భోగిస్తోంది, అనుభవిస్తోంది. ఆ దేవియే సమస్త భువనాలకు ఈశ్వరి అయి ఉన్నది అనేటటువంటి సమగ్ర భావం ఈ శృతి సీమంత సింధూరీకృత పాదాభ్యధూళిక సకలాగమ సందోహ తృప్తి సంపుటమౌక్తిగా పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అనేటువంటి ఈ 6 నామాల యొక్క సారాంశం. ఈ 6 నామాల్లో ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఆ దేవిని భువనేశ్వరిగా చూపించడానికే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆ భువన భావనేశ్వరి, భావన వనేశ్వరి, జీవభావేశ్వరి, భవభావనేశ్వరి ఆ పరమేశ్వరే అన్ని పురుషార్థాలని జీవునికి ప్రసాదిస్తూ తాను సంపూర్ణతతో ఉంటూ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా జీవుల రూపంలో తానే అనుభవిస్తూ ఆ అనుభవాన్ని తిరిగి జీవులు కలిగిస్తూ సకల భువనాలకు రాజ్ఞి అయినటువంటి దేవి అన్నాయి క్రింద 4 నామాలు. దేవి యొక్క సర్వసంపూర్ణత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని, సామ్రాజ్యత్వాన్ని మరోసారి ప్రస్ఫుటంగా తెలిపే నామాలవి. ఈ అనంత విశ్వానికి, అనంత జీవకోటికి మాతృమూర్తి, ఆద్యంతాలు లేని దేవి అంటున్నాయి తర్వాత నామాలు. దాంట్లో మొదటిది
అంబిక అనే నామం. దాని యొక్క అర్థం అందరికీ మాత అయినది, అందరికీ తల్లి అయినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వప్రాణి సురక్షణాధికరణ కారుణ్య సద్వీక్షణ మాతృప్రేమ సుధా ప్రపూర్ణ సగుణ సౌభాగ్య విస్తారణ మాయామోహిత విశ్వపాలన గుణ మాధుర్య వాగ్భూషణ సర్వజీవ హృదంబిక నృతగుణ సిడ్నీపురీ శారద అని. అంటే సర్వప్రాణి సురక్షణాధికరణ కారుణ్య సద్వీక్షణ అన్నారు. అంటే సకల ప్రాణులను రక్షించేటువంటి పనిలో దయావీక్షణాలు కలిగి మాతృప్రేమామృతం నిండినటువంటి మనసుతో సౌభాగ్యాలను ప్రసాదిస్తూ మాయతో నిండిన విశ్వాన్ని పాలించేటువంటి సామర్థ్యంతో మధురమైన వాక్కులే ఆభరణములుగా కలిగిన వాగ్భూషణ అన్నారు. జీవులందరి హృదయాల్లో నిండి నివసించినటువంటి మాతృమూర్తి అయిన ఈశ్వరి అని. అంబిక అన్న అంబ అన్న తల్లి అనే అర్థం. అంటే సృష్టినంతా నిర్మించి అందులో తానే అంతటా నిండి ఉండి ఆ సృష్టినంతటినీ కూడా తానే వివిధ రూపాలతో అనుభవిస్తున్న దేవి కనుక ఆమె అందరికీ తల్లి. ఈ పోతన గారు మహాభాగవతం అంటారు కదా, అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు. అంటే ముగురమ్మలు ఎవరంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల యొక్క స్వరూపాలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతులు శక్తులు. ఆ మూడు శక్తులు కలిసినటువంటి మూల స్వరూపమే అంబిక. వారికి తల్లి కూడాను. ఇక శ్రీయంత్రం మధ్యలో ఉన్నటువంటి త్రికోణంలో ఈ మూడు శక్తులు కూడా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు సూచించబడతాయి. ఆ త్రికోణంలో మూడు కోణాలను, ఆ త్రికోణం మధ్య బిందువే అంబిక. ఆ బిందువు నుంచే శ్రీయంత్రంలో ఉండే త్రికోణాలు, ఆవరణలు, తద్వారా సృష్టి అంతా కూడా ఉద్భవించింది. అంటే దానికి అన్నిటికీ మూల కారణం అంబిక. ఇక అంబిక అంటే రాత్రి, నిద్ర, ఆకాశం, ఒక రకమైన సిద్ధి అని కూడా అర్థాలు ఉన్నాయి. రాత్రి రూప మహాదేవి, దివా రూపో మహేశ్వర అంటుంది స్కాందపురాణంలో. అంటే దేవి రాత్రి రూపమైనది, పగల రూపమైన వాడు మహేశ్వరుడు అని అర్థం. అంటే రాత్రి రూపమైన దేవి అనేది అంతే అని దీని యొక్క అర్థం. అలాగే రాత్రి సూక్తం అని ఒక సూక్తం ఉందన్నమాట. ఇక నిద్ర అంటే మాయా అనే వ్యవహారం కూడా ఉంది దానికి. అంటే ఆమె అంబిక అంటే నిద్ర, నిద్ర అంటే మాయ. కాబట్టి మాయా స్వరూపిణి దేవి అని దేవి భాగవతంలో చాలా చోట్ల చెప్పబడింది. ఇక మార్కండేయ పురాణంలో విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం స్తోమి నిద్రాం భగవతీం విష్ణోరతేజసాం అని ఉంది. అంటే విశ్వేశ్వరీం జగద్ధాత్రీం రాత్రి ఈ విష్ణువు నిద్రపోతుంటే ఆ నిద్ర స్వరూపమే భగవతి. స్తోమి నిద్రాం భగవతీం విష్ణోరతేజసాం అని. అలాగే దేవీ సప్తశతిలో తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం అని కీర్తించబడింది. అంటే అంబిక అనే రూపం సుమనోహరమైనది, అత్యంత మనోహరమైన రూపం కలది అని. ఇక దేవి యొక్క ధ్యాన శ్లోకంలోనే అంబిక అనే పదం ఉంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణ రక్త చషకం రక్తోత్తరం బిభ్రతీం సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం జయేత్ పరామంబికాం అని అంబిక అనేది అందులో ఉంది. ఇక యోగ వేదాంత పరంగా చూస్తే చైతన్యంలో, మహాచైతన్యంలో మాయకి బ్రహ్మానికి కూడా కొంచెమే భేదం ఉంది మధ్యన. ఆ రెండు సమానమే, కానీ కొంచెం భేదం ఉంది. ఆ భేదాన్ని అనంతమైన కాలంలో ఆ కాలజ్ఞానమైనటువంటి ఆ భేదమే భ్రమ. అదే మాయా చైతన్య స్వరూపం. ఆ కాలంలోనూ అనంతకాలంలోనూ కూడా ఆ భేదం లేదు, ఉన్నది అంతా ఒకే సత్యం అనేటువంటి జ్ఞానం కలగడమే అదే బ్రహ్మజ్ఞానం. అంటే ఈ సత్కాల జ్ఞానము, ఆ బ్రహ్మజ్ఞానము రెండింటికి కూడా దేవి ఆది మొదలైంది, అధిష్టాత్రి, సామ్రాజ్ఞి. అందుకే ఆమె అంబిక అన్నారు. ఇందులో రహస్యనామం ఒకటి అంకహ అనేది. అంకం అంటే సమీపం అని, అధ్యాయం అని, యుగం అని, పర్యంకం అని అర్థాలు ఉన్నాయి. అంటే అనంతకాలంలో ఉన్నటువంటి యుగాలు కాలమహానాటకంలో అంకాలు అవి. ఈ కాలం అనే నాటకంలో అంకాల యుగాలు అవి. అలాగే కాలగ్రంథంలో అధ్యాయాలు. అంటే దేవి కాలరూపిణి, యుగస్వరూపిణి, విద్యాస్వరూపిణి, కావ్య కళారూపిణి.
ఇక పర్యంకం అనే అర్థంలో చూస్తే దేవి సదాశివ పర్యంక నిలయ అని ఉంది కాబట్టి ఆమె ఆ సదాశివుని యొక్క అర్థదేయం ఉంది కాబట్టి ఆమెకు ఆ అంక అనేది ఆమెకు సాధకనామం. ఇక బాల అనే పదం నుంచి బాలిక అనే పదం ఎలా వచ్చిందో అలాగే అంబ అనే పదం నుంచి అంబిక అనే పదం కూడా సాధ్యమవుతుంది. అంటే అంబ అంబిక అనేవి రెండు తల్లిని చెప్పేవే. కానీ అంబిక అనడంలో ఇక్కడ ఇతర అర్థాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాడినటువంటి పదంగా దీన్ని గ్రహించాలి. లేకపోతే అంబ అనే అనవచ్చును, కానీ అంబిక అనడంలో ఇంకా ఇతర అర్థాలను కూడా జోడించారు ఇక్కడ. అంటే దేవిని స్తుతించేటటువంటి రాత్రి సూక్తంలో దేవి రాత్రి రూపంగా కీర్తించబడుతుంది. అంటే అంబిక అనే దానికి రాత్రి అని అర్థం ఉంది కాబట్టి దేవి అర్థంలో కూడా రాత్రి సూక్తం ఉంది. అలాగే సప్తశతిలో విష్ణువు యొక్క నిద్రారూపమైన దేవిని మహామాయగా చతుర్ముఖ బ్రహ్మ కీర్తిస్తాడు. పురాణాల్లో మాయను సూచించడానికి నిద్ర అనే పదాన్ని ప్రయోగిస్తారు. నిద్ర అంటే మాయ అని భావించాలి. ఆ నిద్ర అనే అర్థాలు రాత్రి అనేది నిద్ర అనేవి ఈ అర్థాలు అంబిక అనే పదం అయితేనే కుదురుతాయి ఇక్కడ. అలాగా పదగుంభనాన్ని, అర్థ వైశిష్ట్యాన్ని, భావ సౌందర్యాన్ని, సాహిత్య ఔన్నత్యాన్ని ప్రదర్శించిన నామం ఇది. సౌందర్య తిలక, సౌజన్య గుణనిక, సౌభాగ్య వర్ణిక, సద్భావ భాసక, ఆనంద లతిక ఆ పరమేశ్వరే. అనేక మాతగా, వాత్సల్య పూతగా, కారుణ్య దాతగా దేవిని వర్ణించింది అంబిక అనే కింద నామం. ఆ పదానికున్న అనేక అర్థాలను దేవికి సమన్వయం అయ్యేటట్లు చక్కగా అమర్చిన నామం అది. ఈ అర్థమిచ్చే నామాలు జనని, అంబ వంటి ముందు వస్తాయి. అయినా ఈ పద సౌందర్యం దేవి సౌందర్యాన్ని పరోక్షంగా చూపించినట్లయింది. అంబిక అన్న పదాన్ని ఎన్నుకోవడంలోనే ఉంది సాహితీ ప్రజ్ఞ, వైదుషీ విజ్ఞ. ఇలా కొన్ని నామాలు సమానార్థాలుగా భాషించినా అవి విశేషార్థాలు, విశ్లేషార్థాలు, విలాసార్థాలు కూడాను. సర్వలోకజనని అయినటువంటి దేవికి తుది మొదలు లేదంటోంది అనాది నిధన అనే తర్వాతి నామం. ఈ అనాది నిధన అనే నామానికి బాహ్యమైన అర్థం ఆద్యంతము లేనిది, అంటే మొదలు తుది లేనిది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఆద్యంతాకృత లక్షణారహిత సత్యానంత శక్తీశ్వరీ జాతన్మృత్యుగుణాధిరాహిత సునిత్యానంద యోగీశ్వరీ భక్తానుగ్రహ మోక్షదాయిని సదానందానుభవ్యేశ్వరీ ఆత్మజ్ఞానధన అనాది నిధన సిడ్నీపురీ శారదాని. అంటే ఆద్యంతములు అండ్ ఆద్యంతాకృత లక్షణారహిత సత్యానంత శక్తీశ్వరీ అన్నారు. అంటే ఆది అంతం లేక లక్షణాలు లేనటువంటి అనంతము సత్యము అయినటువంటి శక్తి రూపమై పుట్టుక మరణాలు జాతన్మృత్యు గుణాధిరాహిత అన్నారు. అంటే పుట్టుక మరణాలు లేకుండా నిత్యము ఆనందంతో నిండినటువంటి యోగీశ్వరుని వలె ఉంటూ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మజ్ఞానం అనేటువంటి సంపత్తి కలిగి అనాద్యంతమైన ఈశ్వరి అని అర్థం. ఇక ఈ అనాది నిధన అనే పదానికి భాష్యం ఆదిర్జన్మ నిధనం వినాశం తద్వయం యస్య న విద్యతే సహ అనాది నిధనం అని. అంటే మొదలు లేదు, జన్మ లేదు, నాశనం లేదు, మరణం లేదు, ఇవేమీ లేకుండా ఉండరు, వీటన్నిటికీ అతీతమైనటువంటిది అనాది నిధన అని. అంటే ఆదంతాలు లేనిది, సర్వవ్యాప్తమైనది, పుట్టుట గిట్టుట లేకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం. అంటే ఈశ్వర సంకల్పమైన సృష్టికి ముందు పరబ్రహ్మలో మాయాశక్తిగా ఉన్నది, సృష్టి అంతటా విస్తరించి ఉన్నది, సృష్టి లయమైనా కానీ మళ్ళీ బ్రహ్మతో కలిసి తను శాశ్వతంగా ఉండేది దేవి. దేవి నుంచి ఉద్భవించినటువంటి ఇతర దేవతలు అందరూ కూడా కల్పాంతంలో ఆమెలో లయమైపోతారు. వారందరికీ ఆది నిధనాలు అంటే అనాది నిధన అంటే ఆది నిధనం రెండూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కారణమైనటువంటి దేవికి ఇవరకు ఆద్యంతాలు లేవు, జనన మరణాలు వృద్ధిక్షయాలు లేవు. అందుకనే ఆమె అనాది నిధన. భగవద్గీతలో భగవానుడు అంటాడు విభూతి యోగంలో 10వ అధ్యాయంలో, యో మామజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వభావై ప్రముచ్యతే అంటాడు. అంటే ఎవరు నన్ను జన్మలేని వానినిగా, ఆది లేని వానినిగా, అన్ని లోకాలకు ఈశ్వరునిగా ఎరుగుదురో
వారు అజ్ఞానం వదిలి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు అని. అలాగే గుణత్రయ విభాగంలో 14వ అధ్యాయంలో కూడా బ్రహ్మణో హి ప్రతిష్టా అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ అంటాడు. అంటే నేను అమృతుడను, అవ్యయుడను, శాశ్వతమైనటువంటి ధర్మానికి, స్థిరమైన ఆనందానికి ఆధారమైన వాడిని అంటాడు. ఇక పోతన గారు మహాభాగవతంలో అయితే గజేంద్రుని ప్రార్థనలో చేయిస్తారు కదా, ఆది మధ్యాంతములు లేక అలరువాడా అంటారు అని ఆద్యంతరహితమైన పరబ్రహ్మను స్తుతింపజేస్తారు. అలాగే దేవి జననమరణాలు లేనిది అని చెప్పుకున్నాం కాబట్టి ఇక పరిభాష ప్రకారం వరుణుచి అనేటువంటి ఆయన యొక్క పరిభాష ప్రకారం చూస్తే అనాదిలో ఆది తీసుకుంటే ఆ అంటే 0, దా అంటే 8, అంటే ఆది అంటే 80, అనాది అంటే 80 లేనిది. ఆ 80 అంటే 80 విధాలైనటువంటి అమృత విఘాతాలు, మరణ సాధనాలు లేనిది, శాశ్వతమైనది. ఉపాసకులకు కూడా ఈ మరణ సాధనాలను, కారణాలను తొలగించే దేవి అని దీని యొక్క భావం. విష్ణు సహస్రనామాల్లో కూడా ఈ అనాది నిధన అనే నామం ఉంది. అక్కడ ఇదే అర్థం. ఆద్యంతాలు, జనన మరణాలు లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ అనే అర్థం. ఆది మధ్య అంతాలు లేనటువంటి అనంతశక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. పరబ్రహ్మ నుంచి వెలువడినటువంటి మాయాశక్తిగా ఆద్యంతాలు లేక తిరిగి ఆ బ్రహ్మలో ఐక్యమయ్యేటటువంటి తత్వమే దేవి. ఇదే భావాన్ని విష్ణు పురాణంలోనూ, విష్ణు సహస్రనామాల్లోనూ, శివ సహస్రనామాల్లోనూ, భగవద్గీతలోనూ చెప్పడం జరుగుతుంది. ఆ పరబ్రహ్మతత్వమే వివిధ రూపాలలో భాషిస్తుంది కనుక ఈ భావం మూలతత్వమైనటువంటి పరబ్రహ్మకి చెందింది. దేవి పరబ్రహ్మ స్వరూపిణి అని మరోసారి చెప్పడం ఈ నామం యొక్క ఉద్దేశం. ఆ జ్ఞాన నిధాన, ప్రజ్ఞాన ప్రధాన, తత్వ సంధాన, కారుణ్య నిధాన ఆ పరమేశ్వరే. భువనాలకు మాత అయినటువంటి దేవి ఆద్యంతాలు లేక జనన మరణాలకు అతీతంగా లోకమంతా వ్యాపించి కాలమంతా విస్తరించినది అన్నాయి కింద 2 నామాలు. ఒక రూపం దాల్చినటువంటి ఆ పరబ్రహ్మమే దేవి అన్నది అసలు భావం. ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికే అసలు విజ్ఞానం, అనుభూతిని పొందడం అదే కైవల్యం అంటే. ఆ తత్వాన్ని వివిధ కోణాల్లో ప్రదర్శింపజేయడం, ఆ విజ్ఞానాన్ని భక్తులందరికీ అందించడం, వారిని ముక్తి పదానికి అర్హులు చేయడం, అలా అర్హులైనటువంటి భక్తుల్ని కైవల్య పదానికి చేర్చడమే ఈ నామాల లక్ష్యం. ఆద్యంతరహిత అయినటువంటి దేవి అమరాధిపుల చేత, అంటే దేవతల చేత, దైవోత్తముల చేత సేవింపబడుతోంది అంటోంది తర్వాతి నామం. అది హరిబ్రహ్మేంద్ర సేవిత అనే నామం. అది దాని యొక్క అర్థం విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుల చేత సేవింపబడేది. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వస్థిత్యధికార పూరిత మహానారాయణాత్ పూజిత సృష్టిత్కారుణ శక్తి పూర్ణ పరమేష్ఠీ సేవితాంఘ్రిద్వయా మహేంద్రాసుర పూజిత వరహరి బ్రహ్మేంద్ర సంసేవిత సర్వేధ్యాయితాం సవక్తి వినుతాం సిడ్నీపురీ శారదాని. అంటే విశ్వానికి యొక్క స్థితికి కారకుడైనటువంటి నారాయణుని చేత పూజింపబడుతూ జగత్తును సృష్టించే శక్తితో కూడినటువంటి బ్రహ్మ సేవించే పాదాలు కలిగి మహేంద్రునితో పాటు దేవతలందరి పూజలను అందుకుంటూ వారి భక్తిపూర్వకమైనటువంటి ధ్యానాన్ని స్వీకరిస్తున్న ఈశ్వరి అని. దేవతలలో శ్రేష్ఠులైన వారు విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు. ఇటువంటి వారి చేత సేవింపబడుతోంది దేవి. అంటే సకల దేవతల చేత పూజింపబడుతోందని చెప్పినట్లు అవుతుంది. దేవతలందరికన్నా సర్వోన్నతమైన దేవి ఈ యొక్క భావం. ఆద్యంతాలు లేనటువంటి మూలశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు మొదలైన దేవతలంతా ఉద్భవించారు. వారందరికీ దేవి తల్లి అవడంతో వారందరి చేత సేవింపబడుతోంది అని అర్థం. దేవి భాగవతంలో దేవిని అందరు దేవతలు సేవిస్తారని చెప్పబడింది. ఎలా చెప్పారంటే బ్రహ్మ విష్ణు స్తథా శంభు వాసవో వరుణో యమః వాయురగ్ని కుబేరశ్చ త్వష్టా పూషాశ్వినో భగ ఆదిత్యా వసవా రుద్ర విశ్వే దేవా మరుద్గణాః సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీం. ఆ దేవిని బ్రహ్మ, విష్ణువు, శంభుడు, వాసవుడు అంటే ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని, ఇలా కుబేరుడు అందరూ కూడా త్వష్ట, పూష, అశ్విని దేవతలు, ఆదిత్యుడు, వసవ, రుద్రుడు ఇలా అందరూ కూడా విశ్వేదేవుడు అందరూ కూడా ఆవిడ్ని కీర్తిస్తారు, ధ్యానిస్తారు అని చెప్తున్నది.
దేవిని సేవించి అలాగా దేవిని సేవించే వారిని ఆశ్రయించడం కన్నా దేవినే సేవించడం ఉత్తమం అని చెప్పి దీని నుంచి గ్రహించాల్సినటువంటి భావం. ఈ నామమే లలిత త్రిశతిలో కూడా ఉంది. దానికి శంకరాచార్యుల వారి భాష్యం ఇక్కడ ఎంతో చక్కగా అన్వయం అవుతుంది. ఇక మంత్రశాస్త్ర ప్రకారం చూస్తే హరి అంటే శ్రీం, బ్రహ్మ అంటే క్లీం, ఇంద్ర అంటే హ్రీం. ఆది విద్యా మంత్రానికి కానీ కాది విద్యా మంత్రానికి కానీ ఈ శ్రీం క్లీం హ్రీంలని ఆద్యంతాల్లో ముందు వెనకాలలో అనులోమ విలోమాలుగా, అంటే ముందు శ్రీం హ్రీం క్లీం అని, తర్వాత హ్రీం క్లీం శ్రీం అని అలా చేర్చి జపం చేస్తే అనర్ఘమైన ఫలితం కలుగుతుందని మంత్రశాస్త్ర ప్రవీణులకి అభిప్రాయం. ఈ షోడశి పంచదశి మంత్రాలే అత్యంత మహిమాన్వితాలు. అయినా వాటికి ఈ బీజాక్షరాలను చేర్చమనేటువంటి అంతర్గత రహస్యం ఈ నామంలో ఉంది. దేవతల్లో శ్రేష్ఠులైనటువంటి విష్ణు బ్రహ్మ ఇంద్రుడి చేత సేవలను అందుకుంటోంది దేవి అనడంలో సకల దేవతా సమూహాల చేత పూజింపబడేది అనే భావం అంతర్గతంగా ఉంది. ఆ ముగ్గురిని చెప్పడంలో వారికి దేవతల్లో ఉన్నతమైన స్థానం ఉండడమే కాకుండా వారి పేర్లతో ఉన్న బీజాక్షరాలను గూఢంగా అందించడంగా భావిస్తే ఈ నామంలో ధ్వనిభావాలు అర్థమయ్యి ఆనందం కలుగుతుంది. ఇలాంటి నామాల బాహ్యార్థాలను గ్రహిస్తూ మంత్రశాస్త్రపరంగా కూడా అన్వయం చేసుకోగలిగితే అనర్ఘ రత్నాలు ఆని ముత్యాలు దొరుకుతాయి. వాటిని కోరుకోవడం, చేరుకోవడం, ఏరుకోవడం ఆసక్తిని బట్టి, శక్తిని బట్టి, యుక్తిని బట్టి ఉంటుంది. దేవి సంసక్తి కనుక దానికి తోడైతే అదే మహాప్రసక్తి. దైవ సంసేవిత, భక్త సంపూజిత, భువన సమ్మోహిత, ఆర్ష సమ్మానిత, ధ్యాన సంహర్షిత, జ్ఞాన ప్రాభాసిత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.